నమస్కారం. ఈరోజు మనం ఒక ఒక డిటెక్టివ్ కథ లాంటి విశ్లేషణ చేయబోతున్నాం. డిటెక్టివ్ కథ ఆసక్తికరంగా ఉంది. అవును, విశ్వసృష్టిలో ఒక పవిత్ర గుడారంలో, చివరికి మన శరీరంలో, ఈ మూడింటిలో దాగి ఉన్న ఒకే ఒక రహస్య నమూనాని వెలికితీయబోతున్నాం. దీనికి మనకు బెయిట్ ఇజ్రాయెల్ ఇంటర్నేషనల్ వారి ఆలోచనలు, అలాగే ఆ గడ్డి ఎఫ్రాయిం అనే పండితుడి పరిశోధనలు కూడా ఉన్నాయి కదా. సరిగ్గా వాటి ఆధారంగానే ఈ లోతైన విశ్లేషణ. మరి మొదలు పెడదామా? తప్పకుండా. ఈ ఆలోచన యొక్క మూలం చాలా పురాతనమైనది. అంటే సృష్టిలోని 7 రోజులకు ఆ 7 రోజులకి అవును, ఆ 7 రోజులకి ఇజ్రాయెల్ ప్రజలు నిర్మించిన పవిత్ర గుడారం అంటే మిష్కాన్ నిర్మాణానికి మధ్య ఒక లోతైన సంబంధముందని మిడ్రాష్ గ్రంథాలు చెప్తున్నాయి. అయితే ఒక్క నిమిషం, ఈ పోలికలన్నీ కేవలం అందమైన కవిత్వంలాగా లేవా? ఉదాహరణకు, దేవుడు ఆకాశాన్ని తెరలా పరచడం, మిష్కాన్ కూడా తెరలతో కప్పబడి ఉండటం. అవును, ఇది కేవలం సాహిత్యపరమైన పోలికలానే అనిపిస్తుంది. పైకి చూస్తే అలానే అనిపిస్తుంది. కాని దాని వెనుక ఉన్న తాత్వికత చాలా లోతైనది. అంటే బెయిట్ ఇజ్రాయెల్ ప్రకారం సృష్టి అనేది దైవం యొక్క సంభావ్యత, అంటే ఒక పొటెన్షియల్ అన్నమాట, ఒక అద్భుతమైన అవకాశం. ఓకే. కాని మిష్కాన్ అనేది ఆ అవకాశానికి మానవుడి స్పందన, ఒక చేతన భాగస్వామ్యం. ఆ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే దేవుడు ఒక అద్భుతమైన ఐడియాని ప్రపంచ రూపంలో మన ముందు పెట్టాడు. అవును, కాని దాన్ని పూర్తి చేసి దానికి అర్థాన్నిచ్చే బాధ్యత మనదా? సరిగ్గా అదే. గడ్డి ఎఫ్రాయిం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తారు. ఆయన ప్రకారం మానవ భాగస్వామ్యం లేకుండా సృష్టి కేవలం ఒక అసంపూర్ణమైన కాంతిగా మిగిలిపోతుంది. అసంపూర్ణమైన కాంతిగానా? ఇది చాలా పెద్ద మాట. అంటే దేవుడి సృష్టి కూడా మన ప్రమేయం లేకపోతే అసంపూర్ణమేనా? ఒక రకంగా అంతే. మానవుడు ఒక పవిత్ర స్థలాన్ని ఏర్పాటు చేసినప్పుడే విశ్వం స్థిరత్వాన్ని పొందుతుంది. సరే, ఇది విశ్వం, గుడారం మధ్య కనెక్షన్. కాని ఈ పండితులిక్కడతో ఆగలేదు కదా? ఆగలేదు. వాళ్ళు ఈ నమూనాని ఇంకా దగ్గరగా, అంటే మన శరీరానికే అన్వయించారు. అదిలా మానవ శరీరాన్ని కూడా ఒక పవిత్ర నివాసంగా చూశారా? ఖచ్చితంగా. అందుకే కదా మానవుణ్ణి చిన్న విశ్వం అని అంటారు. దివ్రే బెయిట్ హిల్లెల్ బోధనల ప్రకారం ఈ పోలికలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఉదాహరణకి మిష్కాన్లోని అత్యంత పవిత్రమైన ఒప్పంద మందసం, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అంటాం కదా, తెలుసు. అది మన హృదయానికి ప్రతీక. అలాగే అందులోని దీపవృక్షం అంటే మెనోరా మన మనస్సుకు ప్రతీక. ఒక్క నిమిషం, మెనోరా అంటే ఆ 7 కొమ్మల దీపస్తంభం కదా? దాని కాంతి బయటికి కాకుండా లోపలికి, అంటే హృదయం వైపు ప్రసరించాలని ఒక వివరణ ఉంది. దాని అర్థమేమిటి? జ్ఞానం ప్రపంచానికి కాదా? చాలా మంచి ప్రశ్న. ఇక్కడ ఉద్దేశమేమిటంటే జ్ఞానం కేవలం బయటి ప్రపంచానికి కాదు, ముందుగా మన అంతరంగాన్ని, మన హృదయాన్ని ప్రకాశింపజేయాలి. ఓ మనస్సులోని వెలుగు హృదయంలోని భావోద్వేగాలను, కోరికలను శుద్ధి చేయాలన్నమాట. వావ్! అలాగే మిగతా వాటి గురించి కూడా చెప్పారా? తెరలు, ధూపం లాంటివి చెప్పారు. మిష్కాన్లోని తెరలు మన చర్మానికి ప్రతీక. ఇక అందులో వేసే ధూపం మన శ్వాసకు ప్రతీక. ధూపం మన శ్వాసకు ప్రతీక అయితే, అప్పుడు గడ్డి ఎఫ్రాయిం చెప్పినట్లు మనం మాట్లాడే ప్రతి పవిత్రమైన మాట ఒక యాగం లాంటిదన్నమాటేగా? అవును, ప్రతి శ్వాస, ప్రతి పదం ఒక అంతర్గత అర్పణవుతుంది. మన శరీరం ఒక సజీవ బలిపీఠమవుతుంది. ఈ ఆలోచన మన దైనందిన జీవితాన్ని చూసే విధానాన్నే మార్చేస్తుంది. సరే, అయితే వీటన్నిటి అర్థమేమిటి? ఈ నమూనాల వెనుకున్న అసలు సందేశమేంటి? అసలు సందేశం పవిత్రత అనే భావనను పునర్నిర్వచించడం. అంటే పవిత్రత అంటే ఎక్కడో గుడిలోనో గోపురంలోనో వెతకడం కాదనా? కాదు. అది మనం అప్పుడప్పుడు సందర్శించేది కాదు, నిరంతరం మనలో నివసించేది. ఇక్కడే బెయిట్ ఇజ్రాయెల్ వారి కీలకమైన అంతర్దృష్టి ఉంది. విమోచన అంటే ఈ ప్రపంచం నుండి పారిపోవడం కాదు, మరి దానిని దాని అసలైన దైవిక నమూనా ప్రకారం పునర్వ్యవస్థీకరించడం. ఆ పని మనతోనే మొదలవుతుంది. మనతోనేనా? అవును. ఒక వ్యక్తి తన చూపును, మాటలను, చేతలను పవిత్రం చేసుకున్నప్పుడు వారు ప్రతిరోజూ తమలో మిష్కాన్ను పునర్నిర్మిస్తున్నారు. భవిష్యత్తులో రాబోయే దేవాలయం రాళ్లతో కాదు, మొదట ఇలాంటి పవిత్రమైన మానవ జీవితాలలోనే నిర్మించబడుతుంది. అంటే మనం మాట్లాడుకుంటున్నదేంటంటే విశ్వాన్ని సృష్టించడానికి వాడిన బ్లూప్రింట్, ఆ తర్వాత దేవుడు కోసం కట్టిన గుడారానికి వాడిన బ్లూప్రింట్, చివరికి మన శరీర నిర్మాణానికి వాడిన బ్లూప్రింట్, 3 ఒకటేనా? సరిగ్గా అదే.
ఇది నమ్మశక్యంగా లేదు. దైవం కిందకి దిగిరావడానికి, మానవుడు పైకి ఎదగడానికి కలిసే ప్రదేశం మన శరీరమే. ఖచ్చితంగా. గడ్డి ఎఫ్రాయిం యొక్క ఒక చివరి ఆలోచనతో ముగిద్దాం. దేవాలయం మళ్లీ రాళ్లతోనే కాదు, ఆత్మలో కూడా ఉదయిస్తుంది. ఆత్మలో ఉదయించడమా? అవును. ఒక వ్యక్తి దైవ సాన్నిధ్యానికి సజీవ నివాసంగా మారినప్పుడు సృష్టి తన పరిపూర్ణతను పొందుతుంది. ఇప్పుడు శ్రోతలు ఆలోచించడానికి ఒక ప్రశ్న. చెప్పండి. ఈరోజు ఈ క్షణం మనలో ఈ పవిత్ర నివాసాన్ని నిర్మించడమంటే ఏమిటి?